తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులు విశేషంగా తరలి రావడంతో తిరుపతి అలిపిరి వద్ద తోపులాట జరిగింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్స్ కోసం భారీగా రావడంతో క్యూ లైన్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏం జరుగుతోంది తిరుమలలో? చాలా అన్సర్టనిటీ కనిపిస్తున్న పరిస్థితి. సో ఎప్పుడు సంప్రోక్షణ ఉంటుంది, ఎప్పుడు ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది, ఎప్పుడు దర్శనాలు రద్దు చేస్తారు, ఎలాంటి క్లారిటీ కూడా చివరి నిమిషం వరకు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సో తోపులాట జరిగిందని తెలుస్తోంది, భద్రతా సిబ్బంది కూడా చేతులు ఎత్తేశారనే వార్త చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నిన్నటి నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. తిరుమలలో ఎటువైపు చూసినా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులే కనిపిస్తున్నారు. మరోవైపు తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. దీంతో తిరుపతిలో కేటాయించే సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల కోసం భక్తులు నిన్నటి నుంచి కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. తిరుపతిలో 3 ప్రాంతాల్లో, అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఇటు 3 ప్రాంతాల్లో టికెట్లు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. భూదేవి కాంప్లెక్స్ అంటే అలిపిరికి దగ్గరగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ దగ్గర ఎస్ఎస్డి టోకెన్ల కోసం భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకున్న పరిస్థితి, భూదేవి కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో టికెట్లు ఏ సమయానికి ఇస్తారనేది అక్కడ ఉన్న సిబ్బంది సక్రమంగా చెప్పకపోవడంతో భారీగా భక్తులు చేరుకోవడం, క్యూ లైన్ లోకి అనుమతించకపోవడం, కొంతమందిని లోపలికి అనుమతించి మరి కొంతమందిని వెలుపులే ఉంచడంతో భారీగా అక్కడికి ఒకసారిగా గుమ్ముకోవడం జరిగింది. దీంతో క్యూ లైన్ లోకి చొచ్చుకుపోవడానికి భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వాళ్ళని నిర్వహించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. భారీగా భక్తులు వచ్చిన సందర్భంలో అక్కడ మరింత భద్రత ఏర్పాటు చేయాల్సిన భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల మధ్య తోపులాట్లు జరిగిన పరిస్థితి ఉంది. క్యూ లైన్ లోకి భారీగా ఒకసారిగా చొచ్చుకుపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు వేలాది మంది భక్తులు ఈ ఎస్ఎస్డి టోకెన్లు తీసుకుంటే త్వరగా దర్శనం అవుతుంది అన్న నేపథ్యంలోనే భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ భూదేవి కాంప్లెక్స్ చుట్టుపక్కల మొత్తం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2000 మందిని లోపలికి అనుమతించారు. ఇంకా వేలాది మంది భక్తులు టికెట్ల కోసం ఆ ప్రాంతంలో ఒకసారిగా రావడం, అక్కడ భద్రతా సిబ్బంది కూడా వాళ్ళని నిలువరించకపోవడం ఈ తోపులాటకు కారణంగా జరుగుతుంది. భారీగా భక్తులు వస్తారని ముందే అంచనా వేసిన టీటీడీ ఇక్కడ భక్తులకి ఏ ఏర్పాట్లు చేస్తుంది, వీఐపీ దర్శనాలను రద్దు చేయడం, ఇలాంటివి పూర్తి సమాచారం ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. వరుసగా సెలవు దినాలు కావడంతో అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తిరుమలకి శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా క్యూ లైన్ల వద్ద తోపులాట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా 4 గంటలకు కేటాయించే ఈ టోకెన్ల కోసం ఈ రోజు ఉదయం నుంచే భక్తులు వేలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భక్తులను